హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేమైతే గుడికి వెళ్తున్నామండి. మా ఊర్లో సత్యమ్మ తల్లి అమ్మ పిల్లోళ్ళు అయితే మేమైతే వెళ్తున్నామండి. మా ఇంటి వెనకాల కొంచెం దూరం వెళ్తే కన్నా ఆ తల్లి గుడి అయితే వస్తుందండి. వారం వారం వెళ్ళి దీపం అయితే పెట్టుకొని వస్తాను. ఇప్పుడైతే కన్నా 1 సంవత్సరం నుంచి దీపాలు అనేది పెట్టడం లేదు. దీపం పెడతాను, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి వెలిగించటం లేదండి. ఎందుకంటే మా ఇంటైన వాళ్ళ తాత అనేది చనిపోయినాడండి. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా ఒక 10 నెలలు అయిపోతుంది. ఇంకెన్ని రోజులండి, కన్ను మూసి కన్ను తెరిసేకొద్ది ఇంక 10 రోజులు అయితే బట్టలు పెట్టేస్తారు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళేసి మనస్ఫూర్తిగా వారం వారం నెయ్యి దీపం అనేది పెట్టుకుంటానండి. ఇక్కడైతే ఆ తల్లిని క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్లో అయితే ఆ తల్లి కొలుసు పెడుతుందండి. ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసేస్తుంది. ఇక్కడ చేసే అమ్మకే అండి ఒళ్ళోకి అయితే అమ్మవారు వస్తుంది. ఆ తల్లి అనేది చెప్తుందండి. ఆ అమ్మ అయితే కనుక కలశం అయితే పెడుతుందండి. శుక్రవారం అయితే కనుక కలశం పెట్టుకుంటూ ఉంటుంది. శుక్రవారం అయితే అన్నీ రెడీ చేసుకుంటానండి. మీకు మొలకల పౌర్ణమి అంటే తెలుసా అండి? మా పక్క చుట్టుపక్కల పల్లెల్లో చేస్తారు, కానీ అది ఇక్కడ మా ఊర్లో అస్సలు చేయరండి. ఎవరో ఒక్కరు మాత్రమే చేస్తారు. ఇంతవరకు ఈ పండగ అనేది చేసిన లేదండి. అందరూ చేస్తా అంటే చూసినామే, కానీ ఇది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారనేది మాకైతే తెలియదండి. మీకైతే తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ అమ్మ అయితే కలశం అయితే రెడీ చేసేసిందండి. ఎంత బాగుంది చూడండి. లక్ష్మీదేవి అలా కూర్చున్నట్టుండదు. పూజ చేసే ఆమె పేరు కూడా లక్ష్మీదేవే. మొలకొచ్చిన కుండీలకైతే గన పసుపంతా పూసి కుంకుమ అయితే పెడుతుందండి. ఈ అమ్మవారు సంవత్సరానికి ఒక్కసారే అండి బయట తీసేది. రోజు ఇంట్లో దీపాలు పెట్టుకుంటూ నైవేద్యం పెడతానే ఉంటుంది. వారం వారం ఇలా పూజ అయితే చేస్తుందండి. మా ఊర్లో జాతర అనేసి మీకు వీడియో పెట్టింది లేదండి. ఆ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అండి ఆ తల్లిని బయట తీస్తారు. బయట తీసి మీకు ముందు చూపించిన అక్కడ రెడీ చేస్తానులా, అక్కడైతే ఈ తల్లిని అయితే నిలబెడతారండి. అప్పుడు ఒక్కరోజు తీస్తారండి బయట, అంతే. మళ్ళీ ఆ తల్లిని అస్సలు తీరు, ఇంట్లోనే బీరువాలు వేసేసి పెట్టేస్తారు. ఆ అమ్మ అయితే పూజ అంతా మొత్తం చేసి ఇప్పుడైతే కనుక కొలుసు చెప్పేదానికైతే కూర్చోందండి. కొలుసు అంటే మీకు తెలుసా అండి? ఆ తల్లికి హారతి ఇచ్చి ఆ అమ్మ సూత్రాలు చదివి ఆ అమ్మని అయితే ఒళ్ళోకి అయితే రప్పించుకుంటుందండి. మనకంటూ ఏదైనా డౌట్ ఉంటే కన్నా మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉన్నదంటే దానికి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంది. ఆ అమ్మ అంటుంది, ఎప్పుడు సెల్ అనేది ఎత్తుకోకన్నా ఉన్నావు కదే, అలాంటిది సెల్ ఎత్తుకొని వీడియోలు తీస్తాను దేనికి అనేసాను. ఇలా చేస్తానమ్మా అంటే నీకు అంతా మంచిగా జరుగుతుంది పో అనేసానండి. మేమైతే కొలుసు పెట్టుకునేసి ఇంకైతే ఇంటికైతే బయలుదేరేసినామండి. ఫస్ట్ అయితే రెడీ చేస్తానని చెప్పిన అక్కడికి వచ్చి ఆ తల్లికి అయితే కనుక దండం మొక్కునేసి సాయి చూడండి ఆ గంట కొట్టినట్టే ఉన్నాడు. ఆ తల్లి అనుకో ఉంటుంది, చెప్పిండేది కాకుండా మళ్ళీ ఈడికొచ్చి నా బుర్ర తింటాన్నారు అనేసి. ఎంతైనా మన మనుషులం కదండి. ఎక్కడ దేవుని కనుకున్నా దేవుడా అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి అనేసి కోరుకుంటాము. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్కి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.